వడగండ్ల వర్షం వల్ల పంట నష్టపోయిన రైతులకు ఖచ్చితంగా విత్తనాలు ఇవ్వాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. నంగనూరు మండలం రాజగోపాల్పేట, చిన్నకోడూరు మండలం గోనేపల్లి రామునిపట్లలో ఇటీవల వడగళ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రుణమాఫీని పూర్తిగా చేశామని, ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, రుణమాఫీ సంపూర్ణంగా చేయాలన్నారు. కేసీఆర్ హయాంలో సరైన టైంలో రైతులకు రైతు బంధు, రైతు బీమా ఇచ్చి ఆదుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంటలకు బీమా ఇస్తామని ఇంతవరకు రైతులకు పంటల బీమా ఇవ్వలేదన్నారు. పోయిన యాసంగిలో 1350 ఎకరాల్లో పంట నష్టం జరిగితే ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో రైతు బీమా పథకం వారం లోపట 5 లక్షల రూపాయలు వచ్చేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ వచ్చాక రైతు బీమా పథకం 3 నెలల నుండి ఇవ్వడం లేదని తెలిపారు. చనిపోయిన కుటుంబాలు రైతు బీమా కోసం ఆఫీసులు చుట్టూ తిరిగి అలసిపోతున్నారని, అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బీమా ప్రీమియం కట్టలేదా, రైతు బీమా పథకం బంద్ చేసిందా అనేది తెలపాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని రైతు బంధు పథకాన్ని బంద్ చేశారని విమర్శించారు. రైతు బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో అనేక విత్తనాలు సబ్సిడీలు ఇచ్చామని, వానాకాలంలో వచ్చి రొట్టె విత్తనాలు రైతులకు అందుబాటులో పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు కౌలు రైతుల కోసం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు, కానీ ఇప్పుడు స్పందించడం లేదని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు పంట నష్టం ఇవ్వాలని కోరారు. కౌలు రైతులకు 2 రకాల నష్టం జరుగుతుందని, రైతు బంధు, పంటల బీమా కూడా రావటం లేదన్నారు. కౌలు రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం గోనపల్లి వద్ద వాగులో పారుతున్న కాళేశ్వరం నీటిని పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. వడగళ్ల వానతోని సిద్దిపేట జిల్లాలో అపారమైనటువంటి పంట నష్టం జరిగింది. ముఖ్యంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు రుణమాఫీ చేయక, మరొక వైపు రైతు బంధు డబ్బులు పడక, ఇటు వడగళ్ల వానతో కూడా నష్టం జరగడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నేను ఈరోజు నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య, వారి సతీమణి పేరు మీద 3 ఎకరాల భూమి ఉంది. సో ఆ రాగుల యాదమ్మ 3 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు డబ్బులు పడలేదు. 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు. ఆ 2 లక్షల రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఇవాళ ఉన్న 3 ఎకరాలు కూడా ఇవాళ వడగళ్ల వానబడి తీవ్రంగా ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది. అంటే గోరుపోటు మీద రోకటి పోటులాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు. ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా తెస్తాం, మేము పంటల బీమా ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు, ఆ సగం మందికి కూడా రాలేదు. చాలామందికి 5 గుంటలో 10 గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో అందరు రైతులకు కూడా రైతు బంధు ఆపేసినారు. ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి, కానీ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు? ఇదెక్కడి పద్ధతి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు డబ్బులు పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నెంబర్లో 1/2 ఎకరమో, 1/4 ఎకరమో, ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నెంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది. ఇవాళ 9,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 4,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 5,000 కోట్లు యాసంగి పంటలో రైతు బంధు వేయలేదు. వానకాలం అయితే మొత్తానికి ఎగబెట్టినరు. అంటే వానకాలం 9,000, యాసంగి 5,000 అంటే 14,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు మీరు ఇవ్వలేరు. ఇంకేదో రుణమాఫీ చేసిన అంటారు. ఈ 14,000 కోట్లు తీసుకుపోయి రుణమాఫీ లేసి రుణమాఫీ చేసినామంటారు. అది కూడా సగం మందికి కూడా కాదు. ఏ ఊరికి పోయినా సగానికి సగం మంది రైతులు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారు. మీరు ఏం చేసిండ్రు? ఈ చేయితో ఎగ్గొట్టిండ్రు, ఆ చేయితో ఇచ్చినట్టు చేసిండ్రు. ఈడ రైతు బంధు వానకాలం యాసంగి కలిపి 14,000 కోట్లు ఎగ్గొట్టి మేమేదో రుణమాఫీ చేసినామని చెప్పి బొంకుతున్నారు ఈ ప్రభుత్వం. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా లాంటి క్లిష్టమైనటువంటి సమయంలో, ఆర్థికంగా డబ్బులు లేని సమయంలో కూడా సకాలంలో రైతులందరికీ రైతు బంధు అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఆ రోజు మేము 15,000 రైతు బంధు ఇస్తామని